ఓకే. అసలు ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అండి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి? ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వెళ్దాం. ఓకేనా? అండ్ మీరందరూ ఫైనల్ ఇయర్ ఓకే స్టూడెంట్స్. సార్. ఎవరికైనా మార్కెటింగ్ గురించి ఐడియా ఉందా? అసలు వాట్ ఈస్ మార్కెటింగ్ అంటే ఏంటి? మార్కెటింగ్ మనం ఎందుకు నో చేయాలి? సార్. ఐడియా లేదు ఉందా? సార్. ఓకే. నో సార్. మీరందరూ ఏనా? It is a ఎస్ basic సార్. basic of a promotion, sir. ఓకే. హ్మ్. ఇంకేముందా? మైక్ ఆఫ్ చేయలే కుర్రాడు ఎవరు? సౌండ్. ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే ఏంటంటే ఏదైనా మనం అని ఒక చేస్తే దాన్ని పబ్లిక్‌లోకి తీసుకెళ్ళాలి. అంటే తెలియజేయాలన్నా, జనానికి అమ్మాలన్నా చేసే ప్రయత్నాన్ని, చేసే ప్రాసెస్‌ని ఓకేనా? ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు. ఏదైనా చైరో, టేబులో తయారు చేశారు. తయారు కాదు కదా! బయటికి తీసుకెళ్ళి దాన్ని అమ్మాలి. అమ్మడం ద్వారా మీరు రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఆ అమ్మడానికి చేయనే మార్కెటింగ్ అంటారు. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉంటాయి. మార్కెటింగ్ కూడా దేన్ని చేస్తారో తెలుసా మీకు? మార్కెటింగ్‌లో మనకి 2 విధాలు ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్ ఉంటుంది. ఇంకోటి సర్వీస్ ఉంటుంది. ప్రొడక్ట్స్ ఏంటి? సర్వీస్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? Sir, there is a two types, sir. Offline digital marketing and online digital marketing, sir. మనం ఇప్పుడు మార్కెటింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి కాదమ్మా. ఫస్ట్ మనం అసలు ప్రొడక్ట్ అంటే ఏంటి? ప్రొడక్ట్స్ అంటే ఏంటి? సర్వీసెస్ అంటే ఏంటి? మార్కెటింగ్‌లో. మార్కెటింగ్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. మార్కెటింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. అలా డిజిటల్ మార్కెటింగ్ మన మెయిన్ కోర్స్. ముందు మార్కెటింగ్ గురించి. అసలు మనం మార్కెటింగ్ దేన్ని చేస్తాం? ఉన్నావు. మీ పేరేంటి? నా ప్రభాకర్ నా పేరు. నన్ను ఎవడు నేను మార్కెటింగ్ చేసుకోను కదా! నన్ను నేను మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనుకోండి. జాబ్ కావాలనుకోండి. అప్పుడు ఏం నా గురించి చెప్పాలి ఇంటర్వ్యూయర్స్‌కి. నా గురించి రిక్రూటర్స్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ అంటే ఏమొస్తాయంటే మీ ఇక్కడ వస్తువులొస్తాయి. సెల్ కంప్యూటర్లు, టీవీ, కార్స్ ఇవన్నీ ప్రొడక్ట్స్ కిందొస్తాయి. అంటే ఎవరికైనా ఐడియా ఉందా? అంటే ప్రొడక్ట్స్ గురించి చెప్పాను నేను ఇప్పుడే. ప్రొడక్ట్స్ ఏమొస్తాయి చెప్పండి. ఓకే. నేనే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏం చేస్తారు వాళ్ళు? సర్వీస్ చేస్తారు. ఓకే. పెయింటింగ్ ఏసుకోవాలి. పెయింటింగ్ సర్వీసెస్ అంటారు. హాస్పిటల్ ఇచ్చే సర్వీస్ అంటారు. అలా డిఫరెంట్ ఉంటాయి. సర్వీసెస్ వేరు. సో మనం ప్రొడక్ట్‌ని మార్కెటింగ్ చేస్తాము. హాస్పిటల్‌ని జాబ్‌లో జాయిన్ అయ్యాను అనుకోండి. ఆ హాస్పిటల్ ఇచ్చే బ్యాంక్‌లో జాబ్ చేస్తున్నారు అనుకోండి మీరు. బ్యాంక్ ప్రొవైడ్ చేసి మీరు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. అలా మార్కెటింగ్‌లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉంటుంది. ఇంకొకటి సర్వీస్ ఉంటుంది. ఈ రెండిటిని మనం మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఐడియా వచ్చిందా? గురించి డిఫరెన్సెస్ ఐడియా వచ్చిందా? మళ్ళీ చెప్పనా? మీరు మాట్లాడొచ్చు ఫ్రీగా. ప్రాబ్లమ్ లేదు. మీ మీ కాలేజ్ క్లాస్ రూమ్ ఏం కాదు. ఫ్రీగా ఉండొచ్చు. తెలుగులో మాట్లాడొచ్చు. ఇంటరాక్ట్ అవ్వచ్చు. ప్రొడక్ట్స్ ఏంటి? సర్వీస్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? Sir, there is a two types, sir. Offline digital marketing and online digital marketing, sir. మనం ఇప్పుడు మార్కెటింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి కాదమ్మా. ఫస్ట్ మనం అసలు ప్రొడక్ట్ అంటే ఏంటి? ప్రొడక్ట్స్ అంటే ఏంటి? సర్వీసెస్ అంటే ఏంటి?
మార్కెటింగ్లో మార్కెటింగ్లో చాలా టైప్స్ ఉన్నాయి. దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ ఒకటి. మార్కెటింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. అలా డిజిటల్ మార్కెటింగ్ మన మెయిన్ కోర్స్. ముందు మార్కెటింగ్ గురించి అసలు మనం మార్కెటింగ్ దేన్ని చేస్తాం? ఉన్నావు, మీ పేరేంటి? నా ప్రభాకర్ నా పేరు. నన్ను ఎవడో నేను మార్కెటింగ్ చేసుకోలేదు, నన్ను నేను మార్కెటింగ్ చేసుకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనుకోండి, జాబ్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నా గురించి చెప్పాలి ఇంటర్వ్యూయర్స్కి, నా గురించి రిక్రూటర్స్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ అంటే ఏమొస్తాయి అంటే మీ ఇక్కడ వస్తువులు వస్తాయి. సెల్ కంప్యూటర్లు, టీవీ, కార్స్, ఇవన్నీ ప్రొడక్ట్స్ కింద వస్తాయి. అంటే ఎవరికైనా ఐడియా ఉందా? అంటే ప్రొడక్ట్స్ గురించి చెప్పాను నేను ఇప్పుడే. ప్రొడక్ట్స్ ఏమొస్తాయి చెప్పండి. ఓకే, నేనే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏం చేస్తారు వాళ్ళు? సర్వీస్ చేస్తారు. ఓకే, పెయింటింగ్ వేసుకోవాలి, పెయింటింగ్ సర్వీస్ అంటారు. హాస్పిటల్ ఇచ్చే సర్వీస్ అంటారు. అలా డిఫరెంట్ ఉంటాయి, సర్వీసెస్ వేరు. సో మనం ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేస్తాము. హాస్పిటల్ని జాబ్ లో జాయిన్ అనుకోండి, హాస్పిటల్ ఇచ్చే సర్వీస్. బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీరు బ్యాంక్ ప్రొవైడ్ చేసి మీరు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. అలా మార్కెటింగ్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉంది, ఇంకొకటి సర్వీస్ ఉంటుంది. ఈ రెండింటిని మనం మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఐడియా వచ్చిందా? గురించి డిఫరెన్సెస్ ఐడియా వచ్చిందా? మళ్ళీ చెప్పనా? మీరు మాట్లాడొచ్చు మా ఫ్రీగా, ప్రాబ్లం లేదు. మీ కాలేజ్ క్లాస్ రూమ్ ఏం కాదు, ఉండొచ్చు, తెలుగులో మాట్లాడొచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. అప్పుడప్పుడు హలో, క్లాస్ కనెక్టెడ్ అమ్మా. హలో హలో, చెప్పండి is సార్. our able to you people or not? చెప్పండి. Because మీరు రెస్పాండ్ అయితే ఉంటే ఒకరు కూడా క్లాస్ వెళ్తుందో తెలుస్తుంది. డిజిటల్ క్లాసెస్ కదమ్మా. సో మనం ఏంటంటే క్లాస్ మీరు ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, దెన్ ఓన్లీ వి విల్ కమ్ టు నో ఆర్ అవైలబుల్. అండ్ వాయిస్ కట్ అవుతుంది, ఓకే, బ్రేక్ అవుతుంది. ఓకే, సో మేబీ మీరు మీ ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉండొచ్చు, కొంచెం నెట్వర్క్ అవైలబిలిటీకి ఉండండి, ఒకసారి చూద్దాం. అండ్ వి ఆల్సో అండ్ మా సైడ్ నుంచి క్లియర్ గానే ఉంది, నో ప్రాబ్లం. ఓకే, కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ గురించి, సర్వీస్ గురించి మీకు అర్థమైందా అండి? అర్థమైంది సార్. ఓకే అండి. ప్రొడక్ట్స్ అంటే మనకి వస్తువుల కింద వస్తాయి. ల్యాప్టాప్ కానీ, సెల్ ఫోన్ కానీ, టీవీ, కార్, ల్యాండ్స్, ఇవన్నీ ప్రొడక్ట్స్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ డిగ్రీ అవుతుంది, రేపు జాబ్ ఏం జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్ జాబ్ అంటే మీరు టెక్నికల్ ట్రైనింగ్ కాదు, నాన్ టెక్నికల్ వచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్, సేల్స్ లోకి వెళ్ళాలి. సేల్స్ అంటే బ్యాంకింగ్ లో, ప్రైవేట్ ఏదన్నా ఒక సేల్స్ లో జాబ్ లో జాయిన్ అవుతారు మీరు. అక్కడ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీరు సెల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ సర్వీస్ సేల్స్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, అక్కడ మీరు ఏం అమ్మాలి? కార్స్ అమ్మాలి. అర్థమైందా? అలా బ్యాంకింగ్ లో జాయిన్, బ్యాంకింగ్ ఇచ్చే సెల్ చేయాలి. సేవింగ్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ అనే సర్వీసెస్ ని మీరు సెల్ చేయాలి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ ఒకటి ఉంటుంది, సర్వీస్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఇది బేసిక్ మార్కెటింగ్ ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ప్రొడక్ట్, ఈ 2 మనం మార్కెటింగ్ చేయాలి. ఇప్పుడు మనం మార్కెటింగ్ లో టైప్స్ ఏంటో చూద్దాం అసలు. ఆఫ్ మార్కెటింగ్ అమ్మా, కనిపిస్తుంది స్క్రీన్ మీకు? ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్ మార్కెటింగ్, అఫిలియేటెడ్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్. మీకు స్క్రీన్ కనిపిస్తుందా?
సార్ స్క్రీన్ Yeah, ఒకటే you ఉంది people సార్. have- వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. సార్ అర్చన స్క్రీన్ చూడండి. ఒకటే ఉంది సార్. వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అని. ఇప్పుడు వచ్చింది సార్. ఓకే, టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ చూడండి. ఎస్ సార్. ఓకే, ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది. కనిపిస్తుంది స్క్రీన్ మీకు? ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్ మార్కెటింగ్, అఫిలియేటెడ్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? సార్ స్క్రీన్ Yeah, you ఒకటే ఉంది people సార్. have- వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్. సార్ అర్చన స్క్రీన్ చూడండి. ఒకటే ఉంది సార్. వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అని. ఇప్పుడు వచ్చింది సార్. ఓకే, టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ చూడండి. ఎస్ సార్. ఓకే, ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది. ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఎవరన్నా ఉత్సాహవంతులు కుర్రోళ్ళు ఎవరన్నా చెప్పండి అమ్మా. తెలిసిన వాళ్ళు ఏం తెలిసిన చెప్పండి. సో మార్కెటింగ్ మీరు క్లాసెస్ ఏంటమ్మా? మార్కెటింగ్ క్లాసెస్కి వచ్చారు. సో మార్కెటింగ్ అంటే ఏంటి? మంత్రికల్లాగా మార్కెట్ ఇట్ సెల్ఫ్ మాటలతో. ఓకే, సో మీరు ఇలా సైలెంట్గా ఉంటే మార్కెటింగ్లో ఏం చేస్తారు మీరు? సరే, సో ఎవ్రీ వన్ షుడ్ స్పీక్ అండ్ మీరు పోటీ పడాలా మాట్లాడడానికి. ఓకే, సిగ్గుపడడానికి ఏం సార్ మీ లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. అందరికి అలాగే ఓన్లీ వన్ పర్సన్ ఈస్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. అందరికి అలాగే ఉందా? అవును సార్, బ్రేక్ అవుతుంది అందరికీ సార్. అలానే ఉంది సార్. అవును సార్, అందరికి అలానే ఉంది. ఓకే నేను చూస్తాను. కంటిన్యూ. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఇది చాలా రకాలు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడే సెల్ ఫోన్ లో డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ స్టైల్స్ ఎలా ఉంటాయో, సెల్ ఫోన్ లో మార్కెటింగ్ లో చాలా ఇది ఒక రకం అనమాట. ట్రెడిషనల్ మార్కెటింగ్ పాత విధానం. ఏది మన న్యూస్ పేపర్లో యాడ్లు కానీ, పాంప్లెట్స్ కానీ, వాల్ పోస్టర్స్ కానీ, ఇవన్నీ మన పాతకాలం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. ఇవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్ కింద వస్తుంది. ఇది పాంప్లెట్స్ కానీ, పేపర్ యాడ్స్ కానీ, వాల్ పోస్టర్స్ కానీ, మైక్ అనౌన్స్మెంట్స్ కానీ, ఇవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్. అంటే ట్రెడిషనల్ అంటే పురాతనంగా వస్తున్నాయి, పాతకాల పద్ధతులు, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. తర్వాత మనం నేర్చుకోబోయేది డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం క్లియర్గా విందాము. దాని తర్వాత ఈవెంట్ మార్కెటింగ్. ఈవెంట్ మార్కెటింగ్ అంటే ఎవరికైనా ఐడియా వచ్చిందా? ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి చెప్పాను కదా నేను. ఈవెంట్ మార్కెటింగ్ గురించి ఎవరైనా గెస్ట్ చేసి చెప్పండి. అంటే ప్రోగ్రామ్స్ ఏమన్నా పెట్టే వాళ్ళని ఈవెంట్స్ మార్కెటింగ్ అంటారు సార్. ఓకే, మీరు 60% కరెక్ట్ గా చెప్పారు. మంచి ప్రయత్నం చేశారు. ఈవెంట్స్ పెడతారు కదా, ఈవెంట్స్ పెట్టిన చోట మన ఐటమ్ డిస్ప్లే చేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిబిషన్ కానీ ఏమైనా ఫెస్టివల్ పెట్టారనుకోండి, అక్కడ మనం స్టాల్ పెట్టుకుంటాం, లేదా మన పాంప్లెట్స్ ఇస్తాము, మన యాడ్ డిస్ప్లే చేస్తాం అలా. లేదా ఈవెంట్ పెట్టి అక్కడ మనం ప్రమోషన్ చేసుకుంటాం. దాన్ని ఈవెంట్ మార్కెటింగ్ అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీరు చాలా రెగ్యులర్ గా విని ఉంటారు. ఇప్పుడు బాగా వస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్తున్నారు, చాలా మంది చేయమంటున్నారు. ఎవరన్నా విన్నారా? ఎవరైనా చేశారా? అవగాహన ఉందా? విన్నాం సార్, కానీ ఐడియా లేదు. ఏంటి ఏమన్నా ఒక 10% అన్న అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? పేరైతే విన్నాను సార్, ఏంటో సరే, దాని మీద ఐడియా లేదు. యూట్యూబ్ లో టెక్నాలజీస్ గురించి చెప్తా ఉంటారు కదా, గణేష్, దాని పేరు ఏంటి, వీళ్ళంతా ఎవరిని ఫాలో అవుతారు మీరు? టెక్ తెలుగు అని చాలా ఉంటాయి కదా. ప్రసాద్ టెక్ తెలుగు ఫాలో అవుతున్నా. ప్రసాద్ టెక్ తెలుగు ఉంటారు కదా. ఇప్పుడు కార్ల ఛానల్ కూడా పెట్టాడు రీసెంట్ గా.
అతను ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ గురించి రివ్యూ ఇస్తూ కింద ఒక లింక్ ఇస్తాడు, ఈ ఫోన్ కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అని. అది డైరెక్ట్ గా అమెజాన్ కి ఫ్లిప్కార్ట్ కి తీసుకెళ్తుంది. అవును సార్. తీసుకెళ్తే మీరు అక్కడ కొనుక్కుంటారు. మీరేమనుకుంటారు, అన్న మనకి లింక్ ఇచ్చాడు కొనుక్కోవడానికి అనుకుంటారు. కానీ ఆ లింక్ ద్వారా కొనడం వల్ల అతనికి కమిషన్ వస్తుంది. ఆయనకు కమిషన్ వస్తుంది సార్. దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒకరి ద్వారా వెళ్ళి కొనుక్కుంటే, ఒకరు క్రియేట్ చేసిన లింక్ ద్వారా వెళ్ళి కొనుక్కున్నా, ఒకళ్ళ రెఫరెన్స్ ద్వారా వెళ్ళి కొనుక్కున్నా దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు ఎక్కువగా బట్టలకు కానీ సెల్ ఫోన్స్ గ్యాడ్జెట్స్ కి యూట్యూబ్ లో బాగా ప్రమోట్ చేస్తున్నారు. లింక్ ఉంది డిస్క్రిప్షన్ లో, క్లిక్ చేయండి క్లిక్ చేయండి. సరే అమ్మా. బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఇవాళ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా రేపు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం మనం, నో ప్రాబ్లం. కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాలో చూడండి. సరే సార్. ఒక నిమిషం ఉండండి లైన్లో. హలో, ఇక్కడ కొంతమంది స్పీకర్ ఆన్ అలా చేయాలని చాట్ లో పెడుతున్నారు. వాళ్ళకి కింద మైక్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, మైక్ సింబల్ లో ఒక ఆప్షన్ ఉంటుంది కెమెరా పక్కన. ఆ మైక్ సింబల్ మీద క్లిక్ చేస్తే దానికి ఉన్న అడ్డగీత ఎర్రగీత పోయి పచ్చగలుగుతుంది మైక్. అప్పుడు మీ మైక్ ఆన్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ట్రై చేసిన వాళ్ళు ఒకసారి మాట్లాడండి అమ్మా. హలో సార్ అనండి చాలు. హలో సార్. నువ్వు ఇందా నుంచి మాట్లాడుతున్నావు కదమ్మా. హలో సార్. పని చేసిన మైక్ ఆన్ చేయాలి తెలిసిందా మీకు? ఓకే ఓకే, డైరెక్ట్ మార్కెటింగ్ గురించి లాస్ట్ ఈ స్లైడ్ లోను లాస్ట్ టాపిక్ డైరెక్ట్ మార్కెటింగ్. ఇప్పుడు మీకు 4 మార్కెటింగ్ గురించి చెప్పాను. ఫస్ట్ ఏంటి, ట్రెడిషనల్ మార్కెటింగ్. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం క్లియర్ గా తెలుసుకున్నాం కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తర్వాత ఈవెంట్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్పా. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటో ఎవరైనా గెస్ట్ చేయండి అంతే. గేమ్ లాగా అర్థం, ఎవరు ఫస్ట్ చెప్తారు, ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాం. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి మనకు తెలుసు, రోజు చూస్తున్నాం. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి అప్రోచ్ అయ్యి మార్కెటింగ్ చేసుకుంటాం సార్. వెరీ గుడ్ అమ్మా. ఏ గ్రూప్ మీరు? బిఏ సార్. బిఏ. మీకు మార్కెటింగ్ క్లాస్ ఉన్నాయా? లేవు సార్. నో సార్. మరి ఎలాగమ్మా ఇంత నాలెడ్జ్ ఎలాగమ్మా నీకు? బాగా చెప్పారు, మీరు తెలుసుకున్నారా అని అడుగుతున్నాను అంతే. వెరీ గుడ్, అలా చేయాలి. ప్రతి ఒక్కరు క్లాస్కి వచ్చే ముందు అసలు రీసెర్చ్ చేయాలి. మనం ఏం నేర్చుకోబోతున్నాం, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తున్నాము, షాపింగ్ మాల్కి వెళ్తే మనకి పాంప్లెట్స్ ఇస్తూ ఉంటారు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే ఇంటికి వచ్చి ఫ్లాట్స్ కావాలా సార్, ఇది కావాలా అది కావాలని ఇంటికి వచ్చి డోర్ నాక్ చేసి చెప్తూ ఉంటారు చూడండి. ఏదైనా మనం పర్సనల్గా కలిసి చేసేది డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. ఓకే, ఇంకా కొంతమందికి వాయిస్ అర్థం కావట్లేదు అని మెసేజ్ పెడుతున్నారు. ఓకే, హలో. హలో, ఇప్పుడు మనం 2 స్లైడ్స్ చూసాం కదా, ఒకసారి మళ్ళీ ఓవర్వ్యూ చూద్దామండి. టైప్స్ ఆఫ్ అసలు మార్కెటింగ్ దేన్ని చేస్తాము ఇప్పుడు దాకా చెప్పాను, ఎంతకుముందు చెప్పాను కదా, ఒకసారి చెప్పండి ఎవరైనా. హలో, ఎనీవన్ ప్లీజ్ స్పీక్. మార్కెటింగ్ దేన్ని చేస్తాము? ఇంతకు ముందు చెప్పింది మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. మార్కెటింగ్ దేన్ని చేస్తాం, దేన్ని చేయాలి? సర్వీసెస్ సార్. ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ప్రొడక్ట్స్ అంటే ఏమొస్తాయమ్మా? అంటే సెల్ ఫోన్స్ కానీ ఇలాంటి యాక్సెసరీస్ ఏమైనా ఉంటాయి సార్ అవి? నాట్ ఓన్లీ యాక్సెసరీస్, ఏదైనా వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ దగ్గర నుంచి విల్లా దాకా, సెల్ ఫోన్ దగ్గర నుంచి సిలిండర్ దాకా అన్ని
ఏదైనా వస్తువుని ప్రొడక్ట్స్ అంటాము. సర్వీస్కి వచ్చేసరికి సేవలు, పోస్ట్ ఆఫీస్ సేవలు, బ్యాంకింగ్ సేవలు, నెట్వర్క్ సేవలు. మీ నెట్వర్క్ సేవలు నిలిపివేయబడి అంటే చూడండి, ఫోన్ చేస్తుంటే అవును సార్. ఇవన్నీ సేవలు సర్వీసెస్ కింద వస్తాయి. హాస్పిటల్ అయినా, పోస్ట్ ఆఫీస్ అయినా, బ్యాంక్ అయినా, ఇవన్నీ సర్వీస్ కింద. మెకానిక్స్ కూడా సర్వీస్ కింద వస్తుంది. బస్ సర్వీస్, ఎయిర్ సర్వీస్, ఇవన్నీ విన్నారు కదా మీరు. విన్నాం సార్. ఇవన్నీ సర్వీస్ కింద వస్తాయి అన్నమాట. ఓకే. అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్? మార్కెటింగ్ లో ఎన్ని విధానాలు ఉన్నాయి చెప్పండి. 5 సార్. చెప్పండి అమ్మా. ట్రెడిషనల్, డిజిటల్, ఈవెంట్, అఫిలియేట్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్ సార్. ఓకే, మీరు కాకుండా ఇంకెవరైనా చెప్తారా ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి? అర్థం కాదు, మళ్ళీ నేనే చెప్తాను. ఇంకెవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీరు అందరూ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అమ్మా. రేపు పొద్దున జాబ్కి వెళ్ళాలి, రేపు ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీ ఆఫీస్ మేనేజర్ ఒక 30 మంది ముందు నుంచుని, మీ టీం ముందు నుంచుని మీరు చెప్పండి అంటే చెప్పాలి. సో ఇప్పటి నుంచి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. సో మీరు మాట్లాడడానికి భయపడకూడదు. ఎందుకంటే ఆన్లైన్, నీ మొహం నేను చూడను, నా ముఖం మీరు చూడరు, మాట్లాడొచ్చు, ఏమవుతుంది, ఏం ప్రాబ్లం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. వాట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్? వార్తాపత్రికలు, పేపర్లు వచ్చిన న్యూస్. అదేనండి, పాతకాల పద్ధతులు. అవును సార్. పాంప్లెట్స్. ఓకే. ఓకే అండి. బాలరాజ్ శివానా మీరు? అవును సార్. ఓకే, రైట్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం పాత పద్ధతులు. ఫర్ ఎగ్జాంపుల్ పాంప్లెట్స్ కానీ, పేపర్లో యాడ్లు కానీ, వాల్ పోస్టర్స్ కానీ, ఇలాంటివన్నీ పాత పద్ధతులన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ గా ఎప్పటి నుండి చేస్తూ వచ్చాం. అయ్యి ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు పేపర్లు ఎవరు చూడట్లేదు, వాల్ పోస్టర్లు వేసిన సిటీలో వేయనివ్వట్లేదు, అండ్ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు. సో డిజిటల్ మార్కెటింగ్ మనం అప్డేట్ అయ్యాం. సో అందుకే మనం డిజిటల్ మార్కెటింగ్ క్లాస్కి వచ్చాం. సో నెక్స్ట్ ఈవెంట్ మార్కెటింగ్ గురించి ఎవరైనా చెప్పండి అమ్మా. సార్, ఈవెంట్ ఏవైనా ఫంక్షన్లకి బాలరాజు గారు వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. సరే సార్. ఇంకా మాట్లాడండి, ఎవరన్నా ఫ్రీగా మాట్లాడండి. ఇప్పుడు ఇది నో ప్రాబ్లం లేదు, మీరు ఫ్రెండ్లీగా మాట్లాడవచ్చు. మీకు అర్థమైంది చెప్పండి, లేదంటే అర్థం కాదు మళ్ళీ చెప్తాను. ఈవెంట్ మార్కెటింగ్ గురించి చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లేదు. బాలరాజు గారు మీరే చెప్పండి మళ్ళీ. సార్, ఈవెంట్ అంటే మనము అక్కడ వాళ్ళు చేసిన వంటలు రుచిగా బాగున్నాయి కానీ వాళ్ళకి ఇంకా ఈవెంట్ బాగా పెరుగుతాయి సార్. ఆ ఈవెంట్స్ వేరమ్మా, మనం చెప్పేది ఈవెంట్ మార్కెటింగ్ గురించి. నేను ఏమంటే అంటే ఈవెంట్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జిబిషన్, ఫర్ ఎగ్జాంపుల్ తిరణాల్లో ఏం జరుగుతూ ఉంటాయి మీ ఊర్లో ఎగ్జిబిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ సర్వీస్ సార్, బ్రాండ్ ప్రోడక్ట్ సర్వీస్ ఇలా టైమింగ్ అలాంటి దగ్గర మనం మన బ్రాండ్ ని ప్రమోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనది బైక్ షోరూమ్ అనుకోండమ్మా. మనం ఈవెంట్ మార్కెటింగ్ చేయాలి. ఎలా చేస్తాము? ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తాం, ఒక ఊర్లో ఒక ఈవెంట్ పెడతాము, అక్కడికి వచ్చి అందరూ చూసి మన ప్రొడక్ట్స్ ని డిస్ప్లే చేస్తాం. మన బండిల్ మీ ఊర్లో మీరు చూసే ఉంటారు, మీ దగ్గరలో ఒక బండిల్ కానీ కార్లు కానీ టెంట్ వేసుకుని డిస్ప్లే చేస్తూ ఉంటారు, దాన్ని ఈవెంట్ అంటారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఊర్లో జాతరలు జరుగుతూ ఉంటాయి, అక్కడ కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తుంటాయి, కొత్త కంపెనీలు వచ్చి ఈవెంట్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని డిస్ప్లే చేస్తూ ఉంటాయి. అది ఈవెంట్ మార్కెటింగ్ అంటారు. కొన్ని ఈవెంట్స్ క్రియేట్ చేయడం, వీళ్ళు పెట్టడం, లేదా ఈవెంట్స్ ఎక్కడైనా జరిగే చోటుకు వెళ్ళి వీళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ని డిస్ప్లే చేసి కస్టమర్ కి అవేర్నెస్ తీసుకొస్తారు, ఇది మా ప్రొడక్ట్ అని. ఓకే, దాన్ని ఈవెంట్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఎవరైనా చెప్పండి. ఇంత చాలా మంచిగా మీకు కనెక్ట్ అయ్యే యూట్యూబ్ గురించి చెప్పాం మనం. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్పండి. యూట్యూబ్ డిజిటల్ ద్వారా మనకు ప్రమోట్ చేసి లింక్స్ పెడతారు సార్. దాని ద్వారా మనం పర్చేజ్ చేస్తే అతనికి కమిషన్ బేసిస్ కింద డబ్బులు వస్తాయి సార్. అలా మార్కెటింగ్ చేసుకుంటారు సార్, అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే అండి, వెరీ గుడ్. అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి అది. నెక్స్ట్ డైరెక్ట్ మార్కెటింగ్. సార్,
డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి పర్చేస్ చేయడం సార్. అతను వచ్చేసి మనకు పాంప్లెంట్స్ ద్వారా అట్లా ఏం ప్రమోట్ చేయడు సార్ మార్కెటింగ్. మనమే డైరెక్ట్ వెళ్ళి పర్చేస్ చేయడం, లేదంటే అతనే డైరెక్ట్ గా వచ్చి మనకు సేల్ చేయడం అట్లా జరుగుతుంది సార్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే. ఓకే అమ్మా. Personal పల్లెం మధు marketing, sir. పల్లెం మధుకి మైక్ ఆన్ అవ్వట్లేదమ్మా. మెసేజ్ పెట్టారు గ్రూప్ లో కింద. మీకు ఫోన్ లో ఎలా డిస్ప్లే అవుతుంది, ఎలా లెఫ్ట్ సైడ్ వస్తుందో రైట్ సైడ్ వస్తుందో చెప్పండి ఒకసారి. మైక్ సింబల్ అంటే మాది సిస్టమ్ కాబట్టి మాకు డిఫరెంట్ ఉండొచ్చు. మీకు మొబైల్ ఎలా ఉంది, మైక్ ఎట్ సైడ్ ఉంది మీకు? మొబైల్లో లెఫ్ట్ కార్నర్ వస్తుంది సార్. ఒకసారి గ్రూప్ లో పెట్టమని. లెఫ్ట్ కార్నర్ వస్తుందంటే ఒకసారి చాట్ లో పెడతావా? స్క్రీన్ షాట్ వస్తుంది దీంట్లో. ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లో ఒకసారి నువ్వు స్క్రీన్ షాట్ తీసి మైక్ ఎక్కడ ఉందో చూపించు. మన వాళ్ళు ఎవరైనా మైక్ ఆన్ వాళ్ళు ఆన్ అవ్వని వాళ్ళు ఆ స్క్రీన్ షాట్ చూసి దాన్ని మైక్ ఆన్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. ఎందుకంటే ఇవాళ మన ఫస్ట్ సెషన్ కాబట్టి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి అర్థం అవుతూ ఉంటాయి. ఇవాళ రేపు అసలు మనం ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో తెలిసింది అనుకోండి, మీరు ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా మైక్ ఆన్ చేసి మాట్లాడాలి అని తెలిస్తే రేపు నుంచి మనం ఫ్రీగా ఫ్లోగా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, 1-2 అందరికి ఎక్స్పీరియన్స్ రావాలి కదండి మీ అందరికి. ఇంతకుముందు ఆన్లైన్ క్లాస్ ఏమైనా విన్నారా మీరు? విన్నాం సార్. కరోనా టైంలో Okay. జూమ్ క్లాస్ అలవాటు సార్. ఓకే అండి. అప్పుడు లాక్డౌన్ వల్ల అలా అయిపోయింది సార్. సరే అమ్మా, ఇప్పుడు శ్రీకాంత్ మాట్లాడేది. అవును సార్. శ్రీకాంత్, అసలు మార్కెటింగ్ మనం ఎందుకు చేయాలి చెప్పు? మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసుకోవడానికి సార్. ప్రమోట్ చేయాల్సింది, లేదంటే అమ్ముడు అవ్వ ప్రొడక్ట్స్ అవ్వదు సార్. మార్కెటింగ్ చేయాల్సిందే ఎలాగైనా. చేయాల్సిందే సార్. ఓకే అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సర్వీస్ ఉంది. నేను ఒక మెకానిక్ నమ్మా. అవును సార్. ఇప్పుడు నేను సర్వీస్ చేస్తున్నాను, మరి నేను ప్రమోట్ చేయాలా అవసరం లేదా? చేయాలి కదా సార్. అంటే మీ ఎలా సర్వీస్ కూడా చేస్తాను? ఉందని తెలియాలి. ఎలా చేస్తాను? అంటే మీరు న్యూస్ పేపర్స్ లో పాంప్లెంట్స్ పెట్టడం దగ్గర నుంచి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి కదా సార్. అవునవును, అలా చేయాలి అది. సార్. ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఫోన్ రిలీజ్ అయింది అనుకోండి మార్కెట్ లోకి. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా జనాభా ఎంత 130-140 కోట్ల మంది ఉన్నారు. అవును సార్. అన్అఫీషియల్ గా 150 కోట్ల మంది ఉంటారు. వీళ్ళందరికీ ఒక కొత్త ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ అనేవాడు శ్రీ మొబైల్స్ అనేది ఒక లాంచ్ చేశాడు. అది ఎలా తెలిసిద్ది? మీ పక్కన వాడికి, ప్రమోట్ మీ వీధిలో వాళ్ళకి తెలిసిద్ది, కానీ మీ వీధిలో తెలిసిద్ది మహా అయితే మీ ఊర్లో వాళ్ళకి తెలిసిద్ది. ప్రపంచం అంతా 150-140 కోట్ల మంది తెలియాలంటే ఎలాగా? సోషల్ మీడియా ప్రమోషన్ చేయాలి సార్. 144 సార్. సరే 150 వేసుకో అమ్మా. బెగ్గర్స్ వీళ్ళందరూ ఎవరికి ఇస్తావు? వీళ్ళకి ఆధార్ కార్డులు ఉండవుగా. సోషల్ మీడియా ప్రమోషన్ సరే చేయాలి సార్. సరే, సోషల్ మీడియా కాదమ్మా. శ్రీకాంత్ మొబైల్ లాంచ్ చేసి ఒకటి న్యూస్ పేపర్ యాడ్ చేస్తే బాగోదా? బాగుంటుంది సార్, కానీ రీచ్ తక్కువ ఉంటుంది సార్. రీచ్ కదమ్మా, ముందు మనకు కాస్ట్ పెరిగిపోద్ది. అవును సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఒక పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు కానీ సాక్షి కానీ, ఒక పేపర్లో 4x4 యాడ్ వేయాలంటేనే ఒక యాడ్కి 60,000-70,000 అయింది. ఫుల్ పేజ్ యాడ్ అంటే ₹1,00,00,000 యాడ్. అది అర్థమైందా? అంత ఖర్చు పెట్టి ట్రెడిషనల్ పద్ధతులు, అందుకే రీచ్ అనేది తక్కువ ఉంటుంది. అందుకే ఈ పద్ధతులన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ పెడదాం అనుకోండి, మనం చెప్పుకున్నట్టు ఈవెంట్ పెట్టామనుకోండి, ఈవెంట్ ఎక్కడ పెడతావు? విజయవాడలో, వైజాగ్లోనో, అనంతపురంలో పెడతావు. అది దేశం అంతా తెలియదు కదా. తెలియదు సార్. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే నువ్వు నేను ఇద్దరం కలిసి డోర్ టు డోర్ కొట్టి 150 కోట్ల మందిని ఎప్పుడు లేపుతాం నిద్ర? అందరినీ కలవలేం కదా. అందుకే ఇప్పుడు ఇదంతా మానేసి డిజిటల్ మార్కెటింగ్ వచ్చాము. డిజిటల్ మార్కెటింగ్. ప్రపంచం అంతా డిజిటల్ మార్కెటింగ్ వైపు వెళ్తుంది. ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ రీచ్ ఎలా పెరుగుతుంది? కాస్ట్ తక్కువ అవుతుంది సార్ డిజిటల్ మార్కెటింగ్. కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ రీచ్ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, అసలు డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి చేయొచ్చు చెప్పగలరా ఎవరన్నా మీరు? ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మాట్లాడినప్పుడు న్యూస్ పేపర్ అన్నాం, పాంప్లెట్లు అన్నాం, వాల్ పోస్టర్లు అన్నాం, మైక్ తో పబ్లిసిటీ చేస్తాం పూర్వకాలంలో. అలా కాకుండా డిజిటల్ మార్కెటింగ్ లో ఎన్ని విధాలుగా చేయొచ్చు? ఎవరైనా గెస్ చేయండి ఊరికే సరదాగా సింపుల్. మనము యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రమోషన్స్ చేపియచ్చు సార్. అఫిలియేట్ మార్కెటింగ్ ప్రమోషన్స్ చేపియచ్చు. మనం వచ్చేసి డైరెక్ట్ యూట్యూబ్ ద్వారా కాంటాక్ట్ అయ్యేసి యాడ్ నాన్ స్కిపబుల్ యాడ్స్ అని ప్రమోట్ చేయొచ్చు సార్. అలా చేయడం వల్ల
మన రీచ్ పెరుగుతుంది సార్. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇంకో ఐడియా చెప్పండి. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సార్. ఏంటమ్మా? సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సార్. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. ఓకే రైట్. ఇంకేంటి మీకు తెలిసిన ఏమున్నాయి? పేపర్ క్లిక్ సార్. పేపర్ క్లిక్. ఓకే రైట్. డిస్ప్లే అడ్వర్టైజింగ్ చేయొచ్చు కదా సార్, అంటే దానికి సంబంధించి చేయొచ్చండి. స్మార్ట్ ఫోన్ మార్కెటింగ్ సార్. స్మార్ట్ ఫోన్ మార్కెటింగ్ ఎలా చేస్తారు? అందరికి స్మార్ట్ ఫోన్ చేసే కదా సార్ అట్లా కదా సార్. స్మార్ట్ బోర్డ్ లో మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది సార్. స్మార్ట్ బోర్డ్ మీరు అన్నది? సార్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై స్మార్ట్ బోర్డ్? సార్ ఐ డోంట్ నో సార్. ఓకే సార్ సోషల్ మీడియా మార్కెటింగ్ చేయొచ్చు కదా సార్, అంటే ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ అండ్ యూట్యూబ్, లింక్డ్ ఇన్ ఇట్లా కొన్ని సోషల్ మీడియా యాప్స్ సార్. చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకేమున్నాయా చెప్తారా? సార్ ఆఫ్లైన్ పరంగా అయితే రేడియోస్ మార్కెటింగ్, టీవీస్ ఇట్లా చేసే కాదు కదా సార్, అంటే మనం మార్కెటింగ్ ఆఫ్లైన్ మార్కెటింగ్ సార్. అది కూడా ట్రెడిషనల్ కింద నీకు టీవీ అడ్వర్టైజ్మెంట్, రేడియో అడ్వర్టైజ్మెంట్ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ కింద వస్తాయి. ఎందుకంటే సార్ ఓకే, అది కూడా టీవీ అనేది డిజిటల్ రూపంలో ఉన్నా సరే మనం ఎప్పుడు చేస్తున్నాం కాబట్టి, అంటే ఐ మీన్ ట్రెడిషనల్ విధానంలో చేస్తున్నాం కాబట్టి అవి ట్రెడిషనల్ మార్కెటింగ్ వస్తాయి. అది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే టీవీలో. ఓకే, ఇంకెవరైనా మాట్లాడాలనుకునే ఉత్సాహవంతులు ఉన్నారా? అందరికి అవకాశం ఇవ్వాలి. చెప్పండి, పర్లేదు. ఎందుకంటే అందరూ మాట్లాడలేదు, అందరూ వాయిస్ వినాలి కదా. ఓకే, మనం టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ వెళ్లే ముందు ఒకసారి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? డిజిటల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అబ్రివేషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అంటే అబ్రివేషన్ అంటే దానికి మీనింగ్ ఒకటి ఉంటుంది, ఒక పర్టికులర్ మీనింగ్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి. అది మీకు ప్రెజెంట్ చేశాను, చూడండి చెప్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ రిఫర్స్ టు యూజ్ ఆఫ్ డిజిటల్ ఛానల్స్, అంటే రకరకాల ఛానల్స్ ద్వారా. ఛానల్స్ అంటే యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్స్ కాదు, విధానాల ద్వారా, రకరకాల ఛానల్స్ ద్వారా, అండ్ టెక్నాలజీస్ అండ్ ప్లాట్ఫామ్స్ టు ప్రమోట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ టు టార్గెట్ ఆడియన్స్. ఇక్కడ విషయం ఏంటంటే టార్గెటెడ్ ఆడియన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాంప్లెట్స్ ఇచ్చారు అనుకోండి రోడ్డు మీద. హలో ఫర్ ఎగ్జాంపుల్ పాంప్లెట్స్ ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, నేను రిలయన్స్ దగ్గర నుంచి అందరికి పాంప్లెట్స్ ఇస్తున్నాను, రిలయన్స్ స్మార్ట్ దగ్గర నుంచి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ గురించి పాంప్లెట్ ఇస్తున్నాను అనుకోండి. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అందరూ తీసుకుంటారు. కానీ ఎవరికి ఉపయోగపడుతుంది? అది స్టూడెంట్స్కి ఉపయోగపడుద్ది. ఇప్పుడు 10 మెంబర్స్కి ఇస్తే 10లో ఒకటి మాత్రం యూజ్ అవుతుంది, మిగిలిన 9 వేస్ట్ అయిపోతుంది కదా. సో మనం ఆడియన్స్ ని టార్గెట్ చేయాలి, టార్గెట్ ఆడియన్స్ కి ఇవ్వాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చూసుకున్న ఏ మార్కెటింగ్ అయినా సరే టార్గెటెడ్ ఆడియన్స్ అనేది మనం ఇవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ మార్కెటింగ్ తీసుకున్నాం అనుకోండి, పాంప్లెట్స్ కానీ పేపర్ యాడ్స్, పేపర్ అందరూ చూస్తారు. కానీ నేను డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేశాను అనుకోండి, మీలాగా డిగ్రీ చదివే స్టూడెంట్సే చూడాలనుకుంటే ఒక 1% చూస్తారు, మిగిలిన 90%, 99% అంతా నాకు వేస్టే కదా డబ్బులు. ఈవెంట్ మార్కెటింగ్ అనేది అంతే. అఫిలియేట్ మార్కెటింగ్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఫోన్ గురించి యూట్యూబ్ లో అఫిలియేటెడ్ ఒకటి చెప్పాను అనుకోండి, నాకు ఫోన్ గురించి అవసరం లేదు, ఆ వీడియో నేను చూడను. నాకు ఫోన్ కావాల్సినప్పుడు దాని రివ్యూస్ చూసుకుని అప్పుడు చూస్తాను. ఓకే, డైరెక్ట్ మార్కెటింగ్ కూడా అంతే. ఇంటింటికి వెళ్ళినా అందరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటింటికి వస్తారు, సార్ మీకు ఫ్లాట్ కావాలా, ఫ్లాట్ కొనుక్కుంటారా అని. 100 ఇళ్ళు తిరిగినా ఒకడే సరే బాబు నేను కొనుక్కుంటాను వాడి నెంబర్ ఇస్తాడు. సో మిగిలిన 99 మందికి వీడు వేస్ట్ గా తిరిగినట్టే. సో ఇక్కడ టార్గెటెడ్ ఆడియన్స్ ముఖ్యం మనకి. డిజిటల్ మార్కెటింగ్ లో టార్గెటెడ్ ఆడియన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కాస్ట్ తగ్గించుకోవాలి. మనం ఎవరికైతే చేరవేయాలనుకున్న సమాచారాన్ని వాళ్ళకి చేరవేయాలి కరెక్ట్ గా. ఏజ్ గ్రూప్ ఓకే, అర్థమైందా? ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఈస్ టు రిడ్యూస్ టార్గెట్ ద ఆడియన్స్. టార్గెట్ ఆడియన్స్ ని మనం రీచ్ అవ్వాలి.
ఓకే. ఓకే సార్. It leverages internet and electronics devices to reach customers through various digital mediums. Digital marketing includes a wide range of online activities and strategies, and it is an integral part of modern business practice. అదేనా మోడర్న్ బిజినెస్ ప్రాక్టీస్ లో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందిన వ్యవస్థ డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారమ్మా, మీరు ఒక సేల్స్ మేనేజర్గా జాయిన్ అయ్యారు జాబ్లో. మీకు ఒక ప్రోడక్ట్ని ఇచ్చి బాబు దీన్ని అమ్మాలమ్మా, నువ్వేం చేస్తావు చెయ్యి అని నీకు కొంత బడ్జెట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? పేపర్లు యాడ్ చేసావు అనుకో, లక్షలు లక్షలు కోట్లు కోట్లు అయిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిజిటల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డిఫరెంట్ మన ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమ్మేది ఒక సినిమా టికెట్ కానీ ఒక బైక్ అమ్ముతున్నారు అనుకోండి, ఒక స్పోర్ట్స్ బైక్ అమ్ముతున్నారు. స్పోర్ట్స్ బైక్ అమ్మాలనుకుంటే ఎవరిని టార్గెట్ చేయాలి? 20 to 30 years లోపు ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళ అకౌంట్స్ని మనం టార్గెట్ చేస్తూ వాళ్ళకి వెళ్ళేలా యాడ్స్ చూడాలి. అంతేగాని 50 to 60 years వాళ్ళని టార్గెట్ చేస్తే మన డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. మేనేజర్ వచ్చి మిమ్మల్ని తిడతాడు, ఏమయ్యా నువ్వు ఉద్యోగం చేసావా, ఏది రిజల్ట్ ఏదని. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది మెయిన్గా మనం టార్గెటెడ్ ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి అట్ లో కాస్ట్లో చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇందాక మనం చాలా మంది చెప్పారు, నేను మీకు చూపిస్తాను చూడండి. కనిపిస్తుందమ్మా? సార్ కనబడుతుంది. ఓకే. కింద మీరు చాలా మంది చెప్పారు కానీ ఈమెయిల్ మార్కెటింగ్ గురించి ఎవరు చెప్పలేకపోయారు. అంటే మీకు తెలుసు దాని గురించి, కానీ ఇది కూడా మార్కెటింగ్ కింద వస్తుందా అని మీకు ఐడియా లేదు. ఓకే. ఈమెయిల్ మార్కెటింగ్ ఒకటి, SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. తర్వాత ఫేస్బుక్ మార్కెటింగ్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, గూగుల్ యాడ్ వర్డ్స్, వాట్సాప్ బిజినెస్. మీరు వాడే వాట్సాప్లో కూడా మనం బిజినెస్ చేయొచ్చు, మనం మార్కెటింగ్ చేయొచ్చు. మీకు వాట్సాప్ బిజినెస్ అనే సపరేట్ యాప్ ఒకటి ఉంటుంది, తెలుసా ఎవరికైనా? సార్ ఉంటుంది కానీ ఎప్పుడు వాడలేదు సార్. వాడలేదు. ఓకే. చాలా మందికి 2 సిమ్లు ఉన్నప్పుడు రెండో సిమ్ వాట్సాప్ వేయాలంటే మీరు ఏమేస్తారు? జీబీ వాట్సాప్ వేస్తారా చాలా మంది? ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2 సిమ్లు ఉన్నాయమ్మా, 2 సిమ్కి 2 వాట్సాప్లు కావాలంటే ఏం చేస్తావు? 2 వాట్సాప్లు కావాలి సార్. మల్టిపుల్ అకౌంట్ యూస్ చేస్తాం సార్. యూజ్ చేస్తారా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మా బిజినెస్ పర్సన్స్ ఏం చేస్తారంటే బిజినెస్ వాట్సాప్ యూజ్ చేస్తారు. దాని ద్వారా మన ప్రొడక్ట్స్ ని డిస్ప్లే చేసుకోవచ్చు అట్ ఏ టైం. చాలా మందికి ఒకేసారి నెంబర్ ఆఫ్ పీపుల్ ఒకేసారి మెసేజ్లు, ఇన్ఫర్మేషన్ పాస్ బల్క్ గా పంపించవచ్చు. అది కూడా ఒక టైప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? ఏమైనా విన్నారా, చూసారా? ఎవరైనా చెప్పండి కాసేపు. ఈమెయిల్ మార్కెటింగ్ గురించి ఇంత ఎవరు చెప్పలేకపోయారు కదా, ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, మనం చూసామా లేదా? లేదు సార్, ఎప్పుడు చూడలేదా? మీకు చూపిస్తాను, మీరు చూసారు కానీ మీకు తెలియదు. ఓకే. మీ అందరికి ఈమెయిల్స్ ఉన్నాయా? మీ అందరికి ఈమెయిల్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్.